సో హలో ఎవరివన్. సో మనం ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్గా MySQL నుంచి సో పవర్ బిఐకి ఎలా కనెక్ట్ చేయాలని చెప్పి చూద్దాం. సో మనకి రియల్ టైంలో ఏంటంటే ఎక్కువగా డేటా అనేది ఫ్రమ్ డేటా బేసెస్ నుంచి వస్తుందండి. సో ఇక్కడ MySQL కూడా మనకి వన్ టైప్ ఆఫ్ రిలేషనల్ డేటాబేస్. ఓకేనా. ఇప్పుడు మనం వచ్చేసరికి ఈ రిలేషనల్ డేటాబేస్ నుంచి పవర్ బిఐకి ఎలా కనెక్ట్ చేయాలని చెప్పి చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ నేను సింపుల్గా పవర్ బిఐని ఓపెన్ చేస్తాను చూడండి. వెయిట్ ఏ సెకండ్. ఇక్కడ బ్లాంక్ రిపోర్ట్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి గెట్ డేటా అని చెప్పేసి వస్తుందండి. గెట్ డేటా ఇక్కడ మీకు లాస్ట్లో మోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మోర్, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సోర్సెస్ అయితే ఉంటాయండి. ఇక్కడ ఇందులో మీకు థర్డ్ వన్ డేటాబేస్ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. ఏంటిది? డేటాబేస్. సో సింపుల్గా ఈ డేటాబేస్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి మల్టిపుల్ డేటాబేస్ అయితే వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా ఏంటి? డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటాబేసెస్. ఇందులో మనకి ఇక్కడ MySQL డేటాబేస్ అని ఉంటుంది. ఏంటిది? MySQL డేటాబేస్. ఓకేనా. సో సింపుల్గా నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ కనెక్ట్ అని ఉంది కదా, సో దీని అయితే క్లిక్ చేస్తున్నాను ఇక్కడే. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వన్ కైండ్ ఆఫ్ ఎర్రర్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఏంటి? ది కనెక్టర్ రిక్వైర్స్ వన్ ఆర్ మోర్ అడిషనల్ కాంపోనెంట్స్ అని చెప్పేసి. సింపుల్లీ ఈ ఎర్రర్ని సాల్వ్ చేయడానికి మనం ఒక కనెక్టర్ని అయితే యూజ్ చేసుకుంటామండి. ఏంటి? కనెక్టర్ని. ఆ కనెక్టర్ ఏంటా అంటే ఇక్కడ మనకి MySQL కనెక్టర్ /net అని చెప్పేసి ఉంటుంది. ఏంటి? MySQL కనెక్టర్ /net. ఇప్పుడు దాన్ని అయితే సెటప్ చేసుకోవాలండి. అంటే ఆ కనెక్టర్ మనకేం చేస్తుందంటే MySQLకి అండ్ పవర్ బిఐకి ఒక మీడియేటర్గా అయితే ఉంటుందండి. ఓకేనా. ఇప్పుడు దాన్ని ఎలా సెటప్ చేసుకోవాలో చూడండి. సో పవర్ బిఐ అయితే క్లోజ్ చేస్తున్నాను ఇక్కడ. సెకండ్ దీన్ని క్లోజ్ చేస్తున్నాను. సో సింపుల్గా మీరు మీ వెబ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. ఓకేనా. మీ వెబ్ బ్రౌజర్లో ఇక్కడ MySQL డౌన్లోడ్స్ అని చెప్పేసి టైప్ చేయండి. MySQL డౌన్లోడ్స్. ఓకేనా. ఇక్కడ చూడండి. ఓకేనా. సో దీని మీద చేస్తాను నేను MySQL డౌన్లోడ్స్. ఓకే, రైట్. ఓకే, సో ఇక్కడ మనకి డౌన్లోడ్స్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. మీరు కొంచెం పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు MySQL కమ్యూనిటీ GPL డౌన్లోడ్స్ అని ఉంటుందండి. ఏంటది? MySQL కమ్యూనిటీ GPL డౌన్లోడ్స్. ఓకేనా. సో నేను ఆ లింక్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను ఇక్కడే. వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి MySQL కమ్యూనిటీ డౌన్లోడ్స్ అని చెప్పేసి వచ్చేస్తుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ అయితే ఉంటాయండి. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు వచ్చేసరికి ఇక్కడ మీకు కనెక్టర్ /net అని చెప్పేసి ఉంటుంది. ఏంటి? కనెక్టర్ /net. ఓకేనా. మీరు ఈ లింక్ మీద క్లిక్ చేయండి, కనెక్టర్ /net. ఓకేనా. ఓకే, సో దీని మీద క్లిక్ చేస్తున్నాను నేను. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ మీరు ఒకసారి కనెక్టర్ చెక్ చేసుకోండి. కనెక్టర్ /net 9.70. ఏంటి ఆ వర్షన్? 9.70. ఓకేనా. ఇక్కడ మీకు డౌన్లోడ్ అని ఉంది కదా, డౌన్లోడ్ ఈ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుందండి. ఓకేనా. ఇక్కడ మీరు లాస్ట్లో నో థ్యాంక్స్ జస్ట్ స్టార్ట్ మై డౌన్లోడ్ అని చెప్పేసి ఉంటుంది. ఏంటి? నో థ్యాంక్స్ జస్ట్ స్టార్ట్ మై డౌన్లోడ్. ఓకేనా. సో నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. వన్స్ క్లిక్ చేసిన తర్వాత నాకు అదైతే డౌన్లోడ్ అవుతుందండి. ఓకేనా. సో మీరు చూడండి, నాకు ఆ కనెక్టర్ అయితే డౌన్లోడ్ అవుతుంది.
వెయిట్ ఏ సెకండ్. ఓకే. సో ఇదైతే డౌన్లోడ్ అయింది. సింపుల్గా ఇక్కడ నేను నా ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఫైల్ మేనేజర్ని ఇక్కడ డౌన్లోడ్స్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? ఇక్కడ మనకి MySQL కనెక్టర్స్ /net 9.7.0 అని చెప్పేసి వస్తుంది. ఓకేనా? మీరు దాని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. ఓకేనా? ఇక్కడ నేను దాని మీద డబుల్ క్లిక్ అయితే చేస్తున్నాను చూడండి. మీకు ఈ విధంగా అయితే వస్తుందండి. మీరు సింపుల్గా నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అగైన్ ఏమొచ్చినా కూడా నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అగైన్ ఇన్స్టాల్. ఓకేనా? సో మీకు ఏమైనా పాపప్స్ కానీ వచ్చాయి అనుకోండి, ఎస్ మీద క్లిక్ చేయండి. మీ సిస్టంలో ఏమైనా పాపప్స్ కానీ వస్తే ఎస్ మీద క్లిక్ చేయండి. ఫైనల్గా ఫినిష్. దాని అయితే ఫినిష్ చేశాను. ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తాను అంటే పవర్ బిఐని ఓపెన్ చేస్తాను. దీన్ని పవర్ బిఐ. ఓకేనా? రైట్. ఆ యాప్ని అయితే ఓపెన్ చేస్తాను చూడండి. అక్కడే అగైన్ బ్లాంక్ రిపోర్ట్. ఇక్కడ మనకి గెట్ డేటా అని చెప్పేసి ఉంది కదండి, గెట్ డేటా. సో దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను చూడండి. గెట్ డేటా అగైన్ మోర్. ఫైనల్ ఆప్షన్ ఏంటి? మోర్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ మీకు డేటాబేస్ ఉంది కదా, ఆ డేటాబేస్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో డేటాబేస్ అండ్ ఇక్కడ మీకు MySQL డేటాబేస్ అని ఉంటుందండి. ఏంటి? MySQL డేటాబేస్. సో దాని మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ లాస్ట్లో కనెక్ట్ అని ఉంటుందండి. జస్ట్ MySQL మీద క్లిక్ చేసి కనెక్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా MySQL డేటాబేస్ అని చెప్పేసి వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ మనకి సర్వర్ వచ్చేసరికి లోకల్ హోస్ట్ అండి. సర్వర్ ఏంటి? లోకల్ హోస్ట్. ఓకేనా? ఇక్కడ నేను సింపుల్గా ఒక డేటాబేస్ చేస్తున్నాను. డేటాబేస్ని అంటే నా MySQL లో కొన్ని డేటాబేస్ ఉన్నాయి. ఆ డేటాబేస్ నేమ్ అయితే ఇచ్చేస్తాను ఇక్కడ. ఇక్కడ ఏంటి? వర్క్ షాప్ అని చెప్పేసి ఒక డేటాబేస్ అయితే ఉంది. ఏంటి? వర్క్ షాప్. ఓకేనా? ఇక్కడ మీకు అడ్వాన్స్ ఆప్షన్స్ అని చెప్పేసి ఉంటుంది. మీకు ఓన్లీ సింగిల్ టేబుల్ కావాలి అంటే ఇక్కడ ఆ సింగిల్ టేబుల్ కోసం ఒక కమాండ్ అయితే రాస్తారు. లైక్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని చెప్పేసి. ఓకేనా? లేదు ఆ డేటాబేస్ లో అన్ని టేబుల్స్ కావాలి అనుకోండి, ఇక్కడే జస్ట్ సర్వర్ అండ్ డేటాబేస్ నేమ్ అవి రెండు ఇచ్చేసి ఓకే మీద క్లిక్ చేస్తారు. ఓకేనా? సో నాకు ఆ డేటాబేస్ అయితే కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకేనా? నాకు ఆ డేటాబేస్ అయితే కనెక్ట్ అయింది. ఓకేనా? సో మీకు ఇంకా ఏమన్నా వస్తే ఇక్కడ నాకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు సమ్ క్రెడెన్షియల్స్ అడగమని చెప్పేసి అడుగుతుంది. క్రెడెన్షియల్స్. ఓకేనా? సో ఆ క్రెడెన్షియల్స్ వచ్చాయి అనుకోండి, మీకు సెకండ్ ఆప్షన్లో లైక్ డేటాబేస్ అని ఉంటుంది. లైక్ ఇలా రాకపోతే మీకు క్రెడెన్షియల్స్ అడుగుతుంది. ఓకేనా? అక్కడ మీకేమైనా ఉంటుందంటే డేటాబేస్ అని చెప్పేసి ఉంటుంది. ఏముంటుంది? డేటాబేస్. ఆ డేటాబేస్ మీద క్లిక్ చేయండి. సెకండ్ ఆప్షన్ ఏంటి? డేటాబేస్. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని యూజర్ అడుగుతుందండి. యూజర్ అండ్ నెక్స్ట్ సరికి పాస్వర్డ్. ఓకేనా? యూజర్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మీరు సింపుల్గా మీ యూజర్ నేమ్ వచ్చేసరికి రూట్ అని చెప్పేసి ఇవ్వండి. యూజర్ నేమ్ ఏంటి? రూట్. మీ పాస్వర్డ్ వచ్చేసరికి మీ వర్క్ బెంచ్ పాస్వర్డ్ ఉంది కదా, వర్క్ బెంచ్ పాస్వర్డ్. ఓకేనా? ఆ వర్క్ బెంచ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి. అవి రెండు ఇచ్చిన తర్వాత సో కింద ఓకే బటన్ మీద క్లిక్ చేయండి, లేక యాక్సెప్ట్ బటన్ మీద. ఓకేనా? సో మీరు కనెక్ట్ చేసిన తర్వాత సింపుల్గా మీకు ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుందండి. ఓకేనా? సింపుల్గా ఈ వర్క్ షాప్లో నాకు ఐపీఎల్ అని చెప్పేసి ఒక టేబుల్ ఉంది. సో దాన్ని నేను అక్కడ క్లిక్ చేసి లోడ్ అయితే చేస్తున్నాను. ఓకేనా? వెయిట్ ఏ సెకండ్. సో అదైతే లోడ్ అయింది. ఓకేనా? సో ఇక్కడ మీకు చూడండి ఆ డేటా మొత్తం కూడా మనం డేటాబేస్ నుంచి డైరెక్ట్గా మన పవర్ బిల్కి వచ్చేస్తుంది. ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ కింద కమెంట్ చేయండి.